ఈ వారం నుండి ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ మనం కొన్ని వారాలు వెళ్ళబోతున్నాం. ఫస్ట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ రెవల్యూషన్ చెప్పాలంటే, ఈ ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యేసు ప్రభు శిష్యుడైన యోహాను. బైబిల్ని చూసినప్పుడు ప్రతి శిష్యుడు హతసాక్షి అయ్యాడు, యోహాను తప్ప. ఇన్ఫ్యాక్ట్ యోహాను కూడా కాలుతూ ఉన్న బగబగ మండే నూనెలు పడేశారంట. ఆయన పడేసిన తర్వాత కూడా 90 సంవత్సరాల వయసు, 90 సంవత్సరాల వయసుకి ఆయన అందులో పడేస్తే, బగబగ మండే నూనెలో ఎవరైనా పడేస్తే ఏమవుతారండి? కానీ చరిత్ర తెలియజేస్తుంది, చరిత్రకారులు చెప్తారు ఆయన అందులోంచి బయటికి నడుచుకుని వచ్చాడంట. ఇంక ఈయన చావడరా బాబుని తీసుకెళ్ళి పద్మాస్ అన్న లోయలో పడేశారంట. ఆ రోజులు చెప్పాలంటే సెంట్రల్ జైలుకి వర్స్ట్ జైలు అనమాట. అది పెద్ద పెద్ద ఖైదీలను పడేసే స్థలం. అక్కడ పడేసే మా మెసెంజర్ స్థలంలో పడే, మా మెసెంజర్ స్థలంలో పెట్టంటే దేవుడు అంటాడు, నీ మెసెంజర్ స్థలంలో నేను మెసేజ్ పంపిస్తాను నా మనిషికి, నీ మెసెంజర్ స్థలంలో నేను పంపిస్తాను నా మనుషుడికి. ఏ పోటలు ఆపుతుందో నేను చూస్తా, ఏ అపవాది ఏ వాయుమండలు ఆపుతారో నేను చూస్తా. నేను ఇస్తాను డివైన్ విజన్, డివైన్ దర్శనం, నేనే దర్శిస్తాను. అదే చూస్తాం ప్రకటన గ్రంథంలో. జీసస్ హిమ్సెల్ఫ్ స్పీక్స్. ఈ బుక్ ఆఫ్ రెవల్యూషన్ చూసినప్పుడు 119లో చూడొచ్చు, దేవుడు చెప్తాడు, యేసు ప్రభు చెప్తాడు, చూసినవి ఉన్నవి జరగబోవే ఈ మూడింటి గురించి రాయి. నువ్వు చూసిన సంఘటనలు రాయి, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి రాయి, క్రీస్తు ఎలా ఉన్నాడో వివరించో, క్రీస్తు ఎవరో వివరించో. ఈరోజు క్రీస్తు ఎవరో సంఘానికి తెలియట్లేదు. ఈరోజు చాలామంది ప్రకటన గ్రంథం ఎప్పుడు చదవనవారు ఉన్నారు కదా. యూ హ్యావ్ నెవర్ ఇమాజిన్ హూ క్రైస్ట్ ఇస్. ఈరోజు యేసు అన్నప్పుడు అనేక మంది క్రైస్తవుల గృహాల్లో కనబడేది ఒకటే. ఎట్లా? పాపంగా ఒక వ్యక్తి చేతులు ఇట్ట పెట్టి గుండె బయటకుండి ఇట్లా చచ్చిపోయింది, లేకపోతే ఆ శిలువ పైన అలాగా రక్తం మొదలుతూ అలాగా చూస్తున్నామేమో. ఆయన దీనుడిగా తగ్గించుకుని వచ్చాడు, వధించబడిన గొర్రెపిల్ల వలె మౌనిగా నిలిచాడు, స్వరూపమైనడు సొగసైనడు లేని వాడిగా మార్చబడ్డాడు. ఆయన అలా కాదు, నీ కొరకు మార్చబడ్డాడు. ఆ శిలువ పైన నీ కొరకు వెల చెల్లించాడు, నిన్ను విడిపించాడు, సాతాంతాలకై చెతగొట్టాడు. అధికారుల్ని ఏం చేశాడు? నిరాయుధులుగా చేశాడు. ద ప్రిన్సిపాలిటీస్ అండ్ ద పవర్స్ ఆయన నిరాయుధులుగా చేసి చెరగా పట్టి మన కొరకు మన విరోధంగా రాయబడిన ప్రతి చేతి రాతని కొట్టివేసి ఆయన ఏం చేశాడు? మృత్యుంజయుడే. పాతాళపు తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయి, మరణపు తాళం చేతులు ఆయన దగ్గర ఉన్నాయి. ఈరోజు ఆయన చూసినప్పుడు కొద్దిసేపులో చదువుతా ఆయన డిస్క్రిప్షను. ఆయన ఎవరో ఈ రోజు నుండి మీ మైండ్లో అలాగ రావాలి. ఈరోజు యేసు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నేను ఒకటే అంటాను ఒక మాటలో, ప్రకటన గ్రంథం జరగబోయే విషయములు సత్యము కన్ఫర్మ్. కానీ ప్రకటన గ్రంథం నీకు ఇచ్చింది జరగబోయే విషయంలో తెలియజేస్తాం మాత్రం కాదు, అసలు క్రీస్తుని గురించిన ప్రత్యక్షత, అసలు యేసు ఎవరో, అసలు యేసు ఎవరో. అసలు మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుతామండి. యేసుక్రీస్తు తన దాసులకు కనబర్చుటకు, యేసుక్రీస్తు తన దాసులకు కనబర్చుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, దేవుడు ఆయనకి అనుగ్రహించిన ప్రత్యక్షత. ఇట్ ఈస్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకా అక్కడ చూస్తే ఇంగ్లీష్లో చాలా బాగుంది. గాడ్ గేవ్ హిమ్ టు షో హిస్ సర్వెంట్స్. తండ్రి చూపిస్తున్నాడంట, ఇదిగో నా బిడ్డ అంటే వధించబడిన గొర్రెపిల్ల అంటే చేతకానోడు, అయ్యో పాపం, అయ్యో నీ కొరకు స్వరూపం ఇట్లా చూస్తున్నాడు నువ్వు. కానీ నా బిడ్డ ఎవరో నువ్వు తెలుసుకోవాలి, నా బిడ్డకున్న అధికారం ఏంటో నువ్వు తెలుసుకోవాలి, నా బిడ్డ ఎంత ఘనుడో నువ్వు తెలుసుకోవాలి, ఆయన నామం ఎంత ఘనమైందో తెలుసుకోవాలి, ఆయన ఎలాగ కనబడతాడో ఈరోజు నువ్వు ఊహించుకోవాలి, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు తెలుసుకోవాలి అని తండ్రి తన ఆత్మ ద్వారా తన దూతకి హీ సెంట్ ద రెవల్యూషన్ టు జాన్. దేవుడు తెలియజేస్తున్నాడు. యోహాన్ ఆ పద్మాసులో 3 రిలమ్స్ చూస్తాడు. ఒకటి పరలోకాన్ని చూస్తాడు, పరలోకంలో ఉన్న ఆలయాన్ని చూస్తాడు, పరలోకంలో గొర్రెపిల్ల విందును చూస్తాడు, పరలోకంలో దేవుని మహిమను చూస్తాడు, పరలోకంలో గ్రంథములను చూస్తాడు, పరలోకంలో ధవల సింహాసనాన్ని చూస్తాడు, పరలోకంలో దేవుడి సింహాసనం ముందు ఆ గొప్ప తేజస్సులో ఆయన కూర్చుంటాను చూస్తాడు, పరలోకంలో 24 పెద్దలను చూస్తాడు. ఇవన్నీ పరలోక దర్శనాలు. నెక్స్ట్ భూగోళ దర్శనాలు. భూమి పైన రాబోతున్న ఉగ్రత, భూమికి కలగబోతున్న నాశనము, భూమికి రాబోతున్న తెగులు అంతయు చూస్తాడు. అదే సమయంలో భూగంతము అంటే ఇంకా లోతులో ద అబిస్ అంటాం కదా, పాతాళము, పాతాళంలో చూస్తాడు.
పాతాళంలో పడవేయబడతాము, పాతాళంలో ఏం జరుగుతుంది ఇవి చూస్తున్నాడు. సో ఈ సీస్ 3 realms, 3 realmsని చూస్తాడు. అందులో నుండి యేసుని గురించి మనకి తెలియజేస్తూ వస్తాడు. యేసు ఎవరు? ఇప్పుడు ఈ మాట చదువుకుంటూ ఎక్కడ మొదటి అధ్యాయం నుండి ఒకసారి చదువుదామండి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనయ్యున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానమును పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. తన చూసినంత వరకు సాక్ష్యం ఇచ్చాడంట. కంటిన్యూ ప్లీజ్. సమయము సమీపించినది గనుక, సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును ఆ. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ఆ. ధన్యులు. ధన్యులు. కంటిన్యూ ప్లీజ్. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఇక్కడ ఒక చిన్న డీటెయిల్స్ చూస్తాము. యోహాను ఆసియాలో ఉన్న సంఘంకి కంటిన్యూ శుభము అని చెప్పి వ్రాయినది. తెలుగులో ఒక చిన్న ట్రాన్స్లేషన్ మిస్ అయింది. ఏంటంటే శుభం అని చెప్పి రాశారు, కానీ ఇంగ్లీష్లో చూస్తే జాన్ రైట్స్ యాజ్ వాట్? గ్రేస్ అండ్ పీస్. ఎందుకు గ్రేస్ అండ్ పీస్ రెండు ఎందుకు రాశాడు అన్నదప్పుడు ఈరోజు ఉన్న సంఘానికి అర్థం కాకపోవచ్చు, కానీ ఇఫ్ యూ గో బ్యాక్ టు ద ఓల్డ్ చర్చ్ విల్ అండర్స్టాండ్. ఏం అర్థమవుతుందంటే ఆ రోజు గ్రీకులు ఒకరినొకరు పలకరించినప్పుడు గ్రేస్ అని చెప్పుకుంటారు, కానీ ఆ రోజు యూదులు పలకరించినప్పుడు ఏమని పలకరిస్తారు చెప్పండి? పీస్, షలోమ్, షలోమ్ షలోమ్ అని ప్రకటించుకుంటారు. ఇక్కడ యోహాన్ రాసినప్పుడు వీళ్ళకి రాస్తున్నాడు, జెంటైల్స్కి రాస్తున్నాడు, యూదులకి రాస్తున్నాడు. గ్రేస్ అండ్ పీస్ ఇద్దరికి శుభములని తెలియజేస్తామని రాస్తున్నాడు. కంటిన్యూ ప్లీజ్. వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఆ. ఉన్నవాడి నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి ఆ. నమ్మకమైన సాక్షియు ఆ. మృతుల నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును ఆ. భూపతులకును అధిపతి అయ్యున్న యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. వండర్ఫుల్. మరొక్కసారి ఆయన ఎవరంట? ఆయన ఎక్కడున్నాడంట? కృపా సమాధానం అక్కడ ఇచ్చారు తెలుగులో. వండర్ఫుల్. సో నా కమింగ్ ఇక్కడ చూసినప్పుడు ఆయన దగ్గర నుండి 7 ఆత్మలు, the 7 spirits of God. Now here is it, standing before his throne, and from Jesus Christ, యేసుక్రీస్తు నుండి. యేసుక్రీస్తు ఎవరంట? ద ఫెయిత్ఫుల్ విట్నెస్, నమ్మకమైన సాక్షి. అందరు చెప్పండి, ఆయన ఎవరో? నమ్మకమైన సాక్షి. రెండోది, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు. ఆది సంభూతుడు. ఎవరైనా ఆది సంభూతుడు. గట్టి చెప్పాలి, ఎవరైనా ఆది సంభూతుడు. నెక్స్ట్, భూపతులకును అధిపతి అయిన. భూపతులకు అధిపతి, రూలర్ ఆఫ్ కింగ్స్. ఎవరంట ఆయన? రూలర్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. అందుకనంట జీసస్ హ్యాస్ నెవర్ అ ప్రాబ్లం దట్ యూ బికమ్ ఎ కింగ్. హిస్ చిల్డ్రన్, రాజులైన యాజక సమూహం. ఆమె ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు. ఆయన నువ్వు రాజు అయితే ఆయన ఇంకా సంతోషపెడతాడు. రాయన్న రాజు, రా, నీకు నేను రాజుని, దా. You see, he has chosen us to be the priestly order, the kingship. Now continue. అక్కడ నుండి చూస్తూ ఆయన గురించి తెలియజేయబడుతుంది సాక్షులు. ఆయన మూడు విషయాలు ఆయన గురించి తెలియజేయబడుతుంది. ఈజ్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్, ఈజ్ ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద డెడ్, ఈజ్ ద రూలర్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. మనలను ప్రేమించుచు. మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంట? మరలా చెప్పండి. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? మీ పక్కన చూసి యేసు ప్రభు ఈ రోజు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పండి. కంటిన్యూ ప్లీజ్ బ్రదర్. తన రక్తము వలన, తన రక్తము వలన మన పాపముల నుండి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆయన గురించి రాయబడుతుంది చూడండి, 7వ వచనం. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను, ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసెను. యాజకులుగా. ఆయన మనల్ని ఏం చేశాడంట? రాజులుగాను యాజకులుగాను తన తండ్రికి మనం చేశాడంట. బీ బోల్డ్. God is expecting something from you to live a life in the way that he is desiring. రాజులుగా యాజకులుగా తన దేవుని ముందు పరిచర్య చేసేవారు ఉండాలని. అదే సమయంలో కంటిన్యూ. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆయన ఎలాగ వస్తున్నాడు? అందరు గట్టిగా చెప్పాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి, అందుకని మీతో చెప్పిస్తున్నా. ఆయన ఎలాగ వస్తున్నాడు? మేఘారుడిగా వస్తున్నాడు. యేసు మేఘారుడిగా వస్తున్నాడు అన్న మాట బైబిల్లో నూతన అధ్యాయంలో మరలా చూస్తూ ఉంటాను, న్యూ టెస్ట్మెంట్లో.
నూతన నిబంధనలు మరల చూస్తూ ఉంటాం. యేసు మేఘారుడిగా వస్తున్నాడు. యేసు మేఘారుడిగా వచ్చినప్పుడు యేసు ఊరదోని శబ్దంతో మేఘారుడిగా వస్తాడన్న మాట మరల చూస్తున్నాం. ఇక్కడ చెప్తున్నాము, ఆయన మేఘారుడిగా వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును, ప్రతి ఒక్కరు ఆయన చూస్తారు. కంటిన్యూ. ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకొందురు. ఆహా, ఆయన వచ్చినప్పుడు మీరు రొమ్ము కొట్టుకుంటారా, ఎత్తబడతారా? చాయిస్ అంతే. ప్రకటన గ్రంథంలో చివరి చూపించేది చాయిస్ ఏది కావాలో కోరుకో. ఆయన చూసి ఆయన గురించి అంతా తెలుసుకోవడం. అయ్యయ్యో వచ్చేసాడు ఏసయ్య అని రొమ్ములు కొట్టుకుంటావా? లేకపోతే ఎంతకాలమే నీ కొరకు చూస్తున్నా, మరణాత వచ్చావయ్యారా, నేను నీ దగ్గరకు వస్తున్నా. యు సీ, ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ దట్ యూ నీడ్ టు హ్యావ్ అనేది బైబిల్ తెలియజేస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఉండాలి. యేసు వస్తున్నాడు, ఆయన వస్తాడు, నేను ఎత్తబడాలి. నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఏమని తెలియజేయబడుతుంది, ఆయన మాట్లాడే మాటలు చూడండి. అల్ఫాయు ఒమేగాయు నేనే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియగు దేవుడగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన సెలవిస్తున్నాడు. అండ్ హూ ఇస్ దట్? జీసస్ క్రైస్ట్. ఇది చాలా చక్కగా ఉంది. హూ ఇస్, హూ వాస్ అండ్ హూ ఇస్ టు కమ్. హూ ఇస్, హూ వాస్ అండ్ హూ ఇస్ టు కమ్ ద ఆల్మైటీ. ఇప్పుడు 9th verse చదువుదామండి. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలినవాడనైనా యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసుని గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. మనం చూస్తున్నాము అక్కడ సంఘంతో రాస్తూ, సహోదరులతో రాస్తూ, అయ్యా నీ శ్రమల మధ్యలో నేను కూడా శ్రమల్లో ఉన్నాను, మనందరం శ్రమల్లో ఉన్నాము, దేవుని రాజ్యం గురించి ఓర్పు కలిగి ఉన్నాం, మనం క్రీస్తు నిమిత్తమై భరిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ పద్మాసలో నేను ఉన్నాను, ఇక్కడ నుండి రాస్తున్నాను అని రాస్తూ ఉన్నాడు. అక్కడ 10th verse చదువుదామండి. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. దీనికి చాలా మంది చాలా ఇంటర్ప్రిటేషన్ ఇస్తూ ఉంటారు. ఐ రియలీ డోంట్ నో, బట్ ఐ టెల్ యూ వాట్ ఈస్ వాట్, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్. ఒకటి, ప్రభు దినం అన్నప్పుడు చాలామంది ప్రభు దినం అంటే ప్రభు రాకడ దినం గురించి మాట్లాడతారు. కాదు, ప్రభు దినం గురించి బైబిల్లో తెలియజేయబడినప్పుడు ఆయన రాకడ దినం, ఆయన మేఘారుడిగా వచ్చే దినం. ప్రభు దినం అనేటప్పుడు ద డే ఆఫ్ జడ్జ్మెంట్ కూడా ద లార్డ్స్ డే అని చూస్తాం బైబిల్లో. కానీ ఇక్కడ ద లార్డ్స్ డే అనేటప్పుడు చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఆ రోజుల్లో వారు ప్రతి నెల మొదటి రోజున డొమినిషన్కి పూజ చేసే ఆ లార్డ్స్ డే, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని పిలుచుకుంటున్న ఆయనకి ఆ రోజున అందరూ డొమినిషన్ని లార్డ్గా వర్షిప్ చేస్తూ ఉంటే, అదే లార్డ్స్ డేన దేవుడు ఇదిగో ఈయనకి దర్శనం ఇస్తున్నాడు. నేను అసలు నేను లార్డ్ని, ఆయన ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. చెప్పుకున్న వాడు కాదు, నిజంగా జీవిస్తున్న వాడని. నెక్స్ట్ కంటిన్యూ చేద్దామా. ఆత్మవశుడనై ఉండగా, ఆత్మవశుడై నేను ఉండగా, బూరధ్వని వంటి గొప్ప స్వరము, బూరధ్వని వంటి గొప్ప స్వరము. అంటే ఆ స్వరం ఎలాగ ఉందంటే బోరధ్వని, ఇట్ విచ్ మీన్స్ టు సే బోరధ్వని వచ్చిందని కాదు. బోరధ్వనము వంటి అన్నదప్పుడు హీస్ ఎక్స్ప్లెయినింగ్, హీస్ ట్రైంగ్ టు షో అండ్ అండర్స్టాండ్. ఊహ అంటే బోరధ్వని షోఫార్ కొడితే ఆ పోన్ వెళ్తుంది గట్టిగా, అది ఎక్కడ వెళ్ళదు. సో దట్ ఈస్ ద బ్లో యూ బ్లో. బోరధ్వని అన్నప్పుడు బోల్డ్, ఎ క్రై అవుట్. షోఫార్ సౌండ్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎ క్రై సౌండ్, క్రై అవుట్ సౌండ్. ఆ బోరధ్వని వంటి శబ్దం అంటే ఒక గట్టిగా, ఒక బోల్డ్, కాన్ఫిడెంట్, బోల్డ్, రెజనేటింగ్, పవర్ఫుల్, డామినేటింగ్ వాయిస్, ఒక వాయిస్ వస్తుందంట. ఆ వాయిస్ ఏమంటుంది చూడండి. నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి, నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి, ఎఫెసు, స్ముర్నా, పెర్గమా, తుయతారా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపుము అని చెప్పుట నా వెనుక వింటిని. 7 సంఘములకి పంపించు అని చెప్తాం చూస్తున్నాము. అది ఎవరు చెప్పారు అన్న స్వరానికి ఆయన తిరిగి చూశాడంట. తిరిగి చూసేటప్పటికి ఏం కనబడుతుంది చెప్పండి. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని నేను చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. మనిషి కుమారుడు వంటి పోలిన వంటి ఒకరిని చూచి తిని. కంటిన్యూ ప్లీజ్. ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టిని కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను.
ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన గురించి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడండి. ఈ డిస్క్రిప్షన్ మీకు ఎట్లా అర్థమవుతుందో కానీ ఆ డిస్క్రిప్షన్ లిటరల్గా చూస్తే మాత్రం మనుషుడికి భయమేసేస్తుంది. కానీ ఈయన చెప్పదలుచుకుంది ప్రతి దాంట్లో ఒక డీటెయిల్ వివరిస్తున్నాడు. ఆయన గురించిన ఆయన ఇంటర్ప్రిటేషన్, ఇంకో మాట చెప్పాలి, ఆయన ఎట్లా కనబడ్డాడో, ఆయన మహత్కార్యం లేకపోతే ఆయన తేజస్సు ఎలా ఉందో, లేకపోతే ఆయన శక్తి ఎలా ఉందో, ఆయన మహద్గణుడిగా ఎట్లా కనబడుతున్నాడు అనేది తెలియజేస్తున్నాడు. ఈ మాటలు అర్థం కావాలంటే లెట్స్ డీకోడెడ్. కమింగ్ బ్యాక్, ఆయన వస్త్రములు ఎలా ఉందంట? లాంగ్ రోబ్. నెక్స్ట్ ఏమంటున్నాడు? దట్టి, చెస్ట్ దగ్గర ఒక దట్టి కనబడుతుందంట. ఇట్ ఈస్ అ గోల్డెన్ దట్టి, చెస్ట్ దగ్గరగా కనబడుతుంది. డీటెయిల్ రాస్తున్నాడు. ఏంటి డీటెయిల్? ఆ రోజుల్లో రాజులు పెద్ద అంగీలు వేసుకుంటారు. అదే సమయంలో రాజులందరూ కలిసినప్పుడు ఎవరు పెద్ద రాజు, ఎవరు ఈ రాజులందరికీ రాజు, ఎవరు ఈ రాజులందరికీ నాయకుడు అని చూపించేటప్పుడు అందరు మామూలుగా బంగారంతో కిందకి వేస్తారేమో కానీ వీరు ఎవరైతే హై పొజిషన్లో ఉన్నారో వారు పైకి వేస్తారంట, ఇక్కడికి వేస్తారు. వారు పైకి వేసేటప్పుడు, ఆ పెద్దది పైకి వేసేటప్పుడు వారి అంగీ కూడా ఇంకా లాంగ్గా కనబడుతుంది. సో వారు నడిచేటప్పుడు ద రాయల్టీ, విచ్ మీన్స్ వారి అంగీ అలాగే స్ప్రెడ్ అవుతాం. వారు 10 మందిలో అక్కడ పైన కనబడిన వెంటనే ఇదిగో అక్కడ ఉన్నాడు ఆయన. సో ఈ ట్రైన్ టు సే, నేను చూసిన వ్యక్తి అందరు రాజుల కన్నా ఘనమైన రాజు, నేను చూసిన ప్రభువులు అందరిలో కన్నా ఘనమైన ప్రభు. హీఈస్ ద మెయిన్ పర్సన్. సో ఈస్ ట్రైన్ టు షో. అదే సమయంలో హీ షోయింగ్ హిస్ ప్రీస్ట్లీ ఆర్డర్ అండ్ ఆల్సో హిస్ కింగ్షిప్. ఎందుకంటే యేసు ప్రభు రాజు, ప్రధాన యాజకుడు కూడా. నెక్స్ట్ ఆయన గురించి ఏం రాయబడింది? ఆయన ఈ తల వెంట్రుకలు తెల్లని ఉళ్ళు వల్లే ఉంటున్నాడంట. అంటే ముసలాల్లాగా ఉన్నాడని అర్థమా? నో. అర్థానికి ఏంటంటే దట్ ఈస్ టు ఎక్స్ప్లెయిన్. ఆ రోజులు చెప్పాలంటే మామూలుగానే అంటారు తల ఎంట్రగా మెరుస్తాం. ఇంకో మాటలో చెప్పాలంటే ఏమంటారు? నెరుస్తాం. ఏమంటారు? ఈయన తెలివి ఉంది, అనుభూతి ఉంది, జ్ఞానిరా బాబు అంటానికి ఓల్డ్ సేయింగ్. బట్ దెన్ ఇట్ ఇస్ టు రిప్రజెంట్ హీ సేయింగ్ హీస్ గాట్ ఇటర్నల్ విజ్డమ్. ఆయన సర్వజ్ఞానిరా బాబు, ఆయన నిలిచిన వాడు సర్వజ్ఞాని. అదే సమయంలో ఆయన పరిశుద్ధుడు, ఆయన శుద్ధుడు. హీస్ ప్యూర్ అండ్ హీస్ వైజ్. ఆయన తెలివి ఎంతో గొప్పది. నేను నిలబడి చూసిన వ్యక్తిని, నా ముందు నిలిచి ఉన్న చూసిన వ్యక్తిని, ఆయన అధికారం కలిగిన వాడు, అందరికన్నా ఘనమైన వ్యక్తి. అదే సమయంలో ఆయన జ్ఞానము ఎంతో గొప్పది. అక్కడ చూసిన ఐఎమ్ సీయింగ్ ఎ వైజ్ మ్యాన్, ఒక ఘనమైన వ్యక్తిని, అదే సమయంలో శుద్ధమైన వ్యక్తిని. ఈజ్ అ ప్యూర్ మ్యాన్, ఈజ్ రిప్రజెంటింగ్ దట్. అదే టైంలో చెప్తున్నాడు అతని కళ్ళు అగ్నిజ్వాల వంటి కన్నులు. అగ్నిజ్వాల వంటి కన్నులు అంటే ఏంటి అర్థం? అంటే లిటరల్ కంట్లోంచి మంట మండిపోతా ఉందని అర్థమా? నో, దట్ ఇస్ నాట్ ద మీనింగ్. ఇస్ టు సే ఆయన చూపులోనే అర్థమైపోతుంది ఆయన అంత ఎరిగినాడు. ఉదాహరణ మనం చెప్తాము మామూలుగా, ఒక మనిషిని చూసి ఒరే స్కాన్ చేస్తారు 2 నిమిషాల్లో అంటాం. అంటే కంట్లో స్కానర్లు పెట్టుకున్నాడా? ఇట్ ఇస్ నాట్ లిటరల్ మీనింగ్ టు టేక్, ఇట్ ఈస్ సింబలిజం. నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు? ఈ మనిషి పట్టేస్తాడు, జాగ్రత్త. ఇక్కడ యోహాను చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే ఇదిగో ఆయనను చూసిన వెంటనే ఆయన అంతా ఎరిగొన్నాడు, నా సంగతి అంతా ఎరిగొన్నాడు, అందరి సంగతి ఎరిగొన్నాడు. ఆయన చూసిన వెంటనే అంతా తెలిసినట్టున్నాడు. అట్ ద సేమ్ టైం హీ సేయింగ్ ఆయన చూపులో నుండి ఎవ్వరు తప్పించుకోలేదు. ఆయన చూపు నుండి ఏం తెలియకుండా జరగదు. ఈరోజు యేసు నీకెవరు? యేసుని గురించిన ప్రత్యక్షత గురించి తెలుసుకుంటున్నాం మనం. మరలా చెప్తున్నా, ద లాంగ్ రోబ్, డివైన్ కింగ్షిప్, పవర్, అథారిటీ, అట్ ద సేమ్ టైం విజ్డమ్, ప్యూరిటీ, అట్ ద సేమ్ టైం ఆల్ సీయింగ్ ఐస్, ఆల్ నోయింగ్ ఐస్, అన్నీ ఎరిగి ఉన్న దేవుడు, అన్నీ చూచుచున్న దేవుడు. అదే సమయంలో చూస్తున్నాం అతని పాదములు అగ్నిలో నుండి తీసిబడిన, ఎట్లా ఉందంట? అపరంజిని పోలిన పాదం. దానికి అర్థం ఏంటి? ఈ మాటలు చెప్పాలంటే ద ఫీట్ దట్ షోస్ స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అండ్ జడ్జ్మెంట్. ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన పాదం చూసినప్పుడు ఇదిగోరా వచ్చాడురా, నిలబడ్డాడురా, ఆయన వచ్చి నిలబడ్డాడు, అంతా అయిపోయింది ఇంకంతే.
ఆయన వచ్చి నిలబడ్డాడు, ఇంకా అందరి పని అయిపోయింది అంతే. ఆయన వచ్చి నిలబడ్డాడు అంతే, అన్ని మార్చేస్తాడు అంతే. ఆయన వచ్చి నిలబడ్డాడు, ఆయన అనుకుంది చేస్తాడు అంతే. ఆయన పవర్, ఆయన స్టెబిలిటీ. ఎందుకంటే అక్కడ తెలియబడుతుంది, అగ్నిలోనే తీసిపడింది. అగ్నిలోకి వెళ్ళింది అన్ని నిలబడదు, అగ్నిలోకి వెళ్ళింది అన్ని నిలబడవు, అన్ని కాలిపోతాయి, పొట్టయిపోతాయి. కానీ అగ్నిలో నుండి బయటకు వచ్చి అపరంజిని పోలిన మెరుస్తూ, దగదగ మెరుస్తూ ఘనంగా నిలబడి ఉన్నాడు. ఆ రోజులు ఉన్నవారికి వాళ్ళ వృత్తులు ఎక్కువ అందులోనే ఉండేది. ఇంకా ఫర్దర్ సంఘాల గురించి ధ్యానించేటప్పుడు మనం చూడగలుగుతాం. ఒక సంఘం అయితే ఫేమస్ ఏంటంటే అగ్నిలో, కొలిమిలో అపరంజిని, ఇంకో మాటలు చెప్పాలంటే ద బ్రాస్ని తీసి సిద్ధపరిచేవారు. ఆ రోజు వారికి చెప్తున్నారు, నువ్వు బ్రాస్ ఎంత స్ట్రాంగ్ అంటావు, నువ్వు బ్రాస్ ఎంత తట్టుకుంటుందంటావు, నీ బ్రాస్ ఎలాగ నిలబడుతుందంటావు, నీ బ్రాస్తో విగ్రహాలు చేయిస్తున్నారు కదా, నీ బ్రాస్తో వస్త్రాలు చేయిస్తున్నారు కదా. అంటే ఆ రోజు రాజులు పెద్ద పెద్ద అలంకరణవి బ్రాస్తో చేయించుకునేవారు. అండ్ హై పాలిష్, హై కోటింగ్, బంగారం కన్నా తగ్గ మెరవాలంట. బట్ నౌ యూ సీ, యోహాన్ రాస్తున్నాడు, వారికి అర్థమైన రీతిగా ఆయన పాదంలో అలాగా. అదే టైంలో అక్కడ ఆయన స్వరం గురించి రాస్తున్నాడు, ఆయనతో మాట్లాడిన స్వరం గురించి ఏమని రాస్తున్నాడు? ఆయన కంఠస్వరము, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండింది. అంటే అర్థం ఏంటి? ఆయన మాట్లాడుతూ అదురుతుంది. ఎందుకంటే లిటరల్గా నయాగరా ఫాల్స్ లిటరల్లీ యుల్ ఫీల్ దోస్ వాటర్స్ వైబ్రేషన్స్, బాడీలో వైబ్రేషన్ వచ్చేస్తాయి, అలాగా వైబ్రేట్ అయిపోతుందంట. సో హీస్ ట్రైంగ్ టు సే, ఆయన మాట్లాడితే ఇంకెవడి మాట వినబడదు, ఆయన మాట్లాడితే అడ్డంగా ఎవడు మాట్లాడతానికి లేదు, ఆయన మాట్లాడా అలాగ వణుకు కలుగుతుంది. సో యోహాను చెప్తున్నాడు, నీ యేసయ్య గురించి ఆయన మాట్లాడితే ఆయన మాటకు విరోధంగా ఎవడు మాట్లాడలేడు, ఆయన మాట్లాడితే ఆయన మాటకి విరోధంగా ఎవడు ఏది పలకలేడు. ఎందుకంటే అక్యూజర్ ఒకడు ఉన్నాడు, నేరాలు మోపేవాడు ఉన్నాడు, సాతాను, వాడి పేరే నేరాలు మోపేవాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడంటే దివారాత్రంలో దేవుడి బిడ్డల గురించి నేరాలు మోపుతాను. ఇంకా నీ ప్రజలు, నీ వెడ్డాను ఏం చేశాడు చూడు, ఏం చేసింది చూడు, ఏం మాట్లాడింది చూడు, ఎక్కడికి వెళ్ళింది చూడు, ఏం చూసింది చూడు, నేను ఎక్కడ ఏం చేస్తుంది చూడు, ఎన్ని చూడండి దేవుడు అన్నాడు. ఊరుగా, ఆయన మాటకి ఎదురు లేదు. ఆయన రక్తంలో ఆయన కడిగాడంటే ఆయన నీ పక్షాన హీ విల్ వౌచ్ ఫర్ యూ. ఎంతమంది నమ్ముతారు? ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారండి. ఈరోజు దయచేసి స్థలంలో ఉంచుతామండి, మన సమయం అయిపోయింది. ఈరోజు ఒకటే మాట చెప్పగలుగుతాను, ఎవరెవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో, క్రీస్తుతో నిబంధన చేయబడ్డారో, ఆయన వచ్చి తినడం వారు మాత్రమే ఎత్తబడతారు. నువ్వు ఇంకా రక్షించబడి బాప్తిజం పొందలేదా? అది నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు చేసే నిర్ణయం, అది నీవు ఆలస్యం చేస్తున్నావు. కృపాకాలం ఉన్నదప్పుడే నీ జీవితాన్ని రక్షణ మార్గంలో సమర్పించుకోలేదు, రావాలి. ఈరోజు నీవు క్రీస్తుని తుణీకరిస్తాడు, క్రీస్తు నిన్ను తుణీకరిస్తాడు, జాగ్రత్త. బట్ దెర్ ఇస్ ఎ సెట్ టైం. బలలో పాల్పొందుతున్న మీరు క్రీస్తుతో ఐక్యపరచబడ్డారు, క్రీస్తుతో నిబంధన చేశారు. క్రీస్తుతో నిబంధన చేసి ఎలా పడతారో బ్రతుకుతానికి లేదు. దేవునికి విరోధమైన మాటలు, క్రియలు, కార్యాలు, తలంపులు ఏదైనా మీరు జరిగించుంటే దేవుని దగ్గర క్షమాపణ అడిగి దేవునితో సమాధాన పడండి. అదే సమయంలో మీరు ఎవరైనా ఇక్కడ ఇంకా రక్షించబడిన వారు ఉంటే ఎక్కడ ఒకసారి యేసుతో మాట్లాడండి, నీ రక్షణ నాకు దయచేయ్యా, నీవు నిజంగా నాకు రక్షించబడాలని ఆశపడి ఉంటే యేసుతో చెప్పు. ఇప్పటికే నీ లోకం చెప్తుందేమో, నువ్వు నిలబడలేవు, నువ్వు చేయలేవు, నీకు కుదరదు, నువ్వు పడిపోతావు, నీ వల్ల నీ పాపాన్ని జయించలేవు, అంత అబద్ధం, సాతాను చెప్పే అబద్ధం. జయం ఇచ్చే దేవుడు ఉన్నాడండి, విజయం ఇచ్చే దేవుడు ఉన్నాడండి, నీ స్థితిని మార్చే దేవుడు ఉన్నాడండి, నిన్ను రక్షించే దేవుడు ఉన్నాడండి, నీ పక్షాన నిలబడి ఉన్నాడు. హీ ఈజ్ ఫర్ యూ. నువ్వు ఆయన నిబంధనలోకి వస్తే చాలు, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఆయన నిబంధనలోకి వస్తే చాలు, నీ కొరకు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. నువ్వు ఆయన నిబంధనలోకి వస్తే చాలు, నీ కొరకు ఊహించరాని గొప్ప కార్యములు, వాగ్దానాలన్నీ దేవుడు నీ జీవితంలో జరిగిస్తానికి సిద్ధం. ఎక్కడ దేవుడికి విరోధమైన కార్యాలు ఏమైనా చేస్తున్నారా? ఒప్పుకోండి. దేనికి విరోధమైన తలంపులు ఏమైనా ఉన్నాయా? ఒప్పుకోండి. ఇదిగో ఆయన రక్తం ఈరోజు నీ కొరకు సిద్ధంగా ఉంది, నేను కడిగి పరిశుద్ధపరుస్తానికి. ఈరోజు ఇంకా నువ్వు నిబంధనలు లేవా? ఒప్పుకో, సరిదిద్దపడు, సమాధానపడు, ఆయన రక్షణ మార్గంలో రా. ఎందుకంటే ఆ రాజు వచ్చినప్పుడు ఇంక సమయం ఉండదండి. పెళ్లి కుమారుడు విందు వచ్చినప్పుడు ఇంక సమయం ఉండదండి. పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ ఆహ్వానపు కేక వచ్చినప్పుడు నీకు సమయం ఉండదు. బీ రెడీ ఫర్ ద కింగ్, బీ రెడీ ఫర్ ద కింగ్. రాజుల రాజు, ప్రభుల ప్రభు మేఘారుడిగా రానున్నాడు త్వరగా.
ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఆ యేసయ్య ఎవరన్నా గ్రహిస్తున్నావా? అయితే మాట్లాడు, ఆయనతో మాట్లాడు. దేవుడు నాకు తెలియజేస్తుంది, ఆయన ప్రధాన యాజకుడు, నీ కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు. ఈరోజు నీ కొరకు ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే యాజకుడు అండి ఆయన. ఆయన రానున్న రాజు, ఆయన నిత్యం ఏలే రాజు, ఆయన పెళ్లి కుమారుడు, రానున్న పెళ్లి కుమారుడు. సంఘాన్ని విడిచిపెట్టాడు ఆయన, సంఘానికి కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో నువ్వు ఉంటావా? ఆయన నిత్య రాజ్యంలో నువ్వు ఉంటావా? ఆయన మహిమ సింహాసనం ముందు నువ్వు నిలబడగలుగుతావా ఆనందంతో? ఈరోజు చెప్తున్నా, దేవా నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు ఘనుడివి, నువ్వు సర్వాధికారం కలిగిన వాడివి, నువ్వు నన్ను ఏలే రాజువి. నా జీవితం నీదే యేసయ్యా, నీవే నా జీవితమైన రాజు కొట్టాలయ్యా, నీవే నా ప్రభుడువయ్యా, నీవే నా దేవుడువయ్యా, నీవే నా రక్షకుడువయ్యా. స్తోత్రములు ప్రభా, నీకు వందనములు. మా జీవితంలో నువ్వు జరిగిస్తున్న ప్రతి మేలును బట్టి వందనాలు, నీ అద్భుతాలను బట్టి వందనాలు, నువ్వు జరిగిస్తున్న కార్యాలను బట్టి వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ us. ఏ పాటి వారమయ్యా, నువ్వు మట్టిని ఇంతగా ప్రేమిస్తావు, ఇందులో నీ ఆత్మని ఇంతగా ప్రేమిస్తాను. నువ్వు మేము ఏ పాటి వారమయ్యా దేవా, నీ గొప్ప కృపను బట్టి వందనాలు. క్షమించేదేవా వందనాలయ్యా. మా బలహీనతలు ఎరిగి మమ్మల్ని అంగీకరిస్తున్నావు చూడయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు. ఇదిగో ప్రభా, మా బలహీనతలు బలంగా మార్చయ్యా. నీకు అంగీకారమైన జీవితాలు కలిగి మేము బ్రతకాలి ప్రభా. నీకు ఇష్టమైన సంఘంగా మేము ఉండాలి ప్రభా. నీ కొరకు అలంకరించబడిన సంఘంగా, సిద్ధపరచబడిన సంఘంగా, బుడ్డిలో నూనె కలిగిన సంఘంగా, అభిషేకంతో జీవించే సంఘంగా మమ్మల్ని చేయి ప్రభా. ఇదిగో నీ రాకడ సమీపంగా ఉంది, నీ రాకడ సూచనలు కనబడుతున్నాయి దేవా. ఇదిగోనే మమ్మల్ని మేము పరీక్షించుకుని నీవు చేయబోయే కార్యములను నువ్వు వివరించు. ఈరోజు సంఘం ఎరిగి ఉండాలని నీ వాక్యంలో ప్రకటన గ్రంథాన్ని పెట్టావే దేవా. నీవు మాకు వెల్లడి చేసే దేవుడు, నీ ఆత్మ ద్వారాగా మాకు వెల్లడి పరుస్తున్నావు. ఈరోజు ప్రభా, ఇది ధ్యానిస్తున్న వెంటన ప్రతి ఒక్కరికి కావాల్సిన దీవెన నువ్వు చెప్పిన రీతిగా, ఇది చదివిన వారికి, వినిన వారికి, గైకున్న వారికి దీవెన ఉన్నవయ్యా. ఆ దీవెన దయచేయమని ఈరోజు ఇంకా రక్షించబడిన వారి జీవితంలో నీవే కార్యం జరిగించి, నీ రాకడలో వారు కూడా ఎత్తబడినట్లుగా నీతో నిబంధన చేయబడిన వారికి, రక్షించబడి బాప్తిజం తీసుకుని నీతో నిబంధన చేయబడిన వారికి జీవించే కృపను అనుగ్రహించమని, విత్తన వాక్యాన్ని ముద్రించబడి ఈ బల్లో పాల్గొని పొందిన ప్రతి ఒక్కరికి కావాల్సిన నీ శక్తినిచ్చి, నీవు వాగ్దానం చేసిన నీ శక్తిని మాకు అనుగ్రహించి, ధైర్యంగా నీ ఆత్మ నింపుదలతో జీవించే కృపను మాకు దయచేయమని ప్రభు యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.